సార్ 'సంధ్య థియేటర్' ఇష్యూలో రేవతి అనే మహిళ చనిపోవడం, శ్రీతేజ్ అనే బాబు అప్పటి నుంచి హాస్పిటల్‌లో ఉండడం ఇది అందరికీ తెలిసిన విషయమే సార్. అయితే ఇప్పుడు ఆ బాబుకి హెల్త్ బాలేదు అనే విషయం బయటకొచ్చింది. సో, దాని గురించి సార్. దాదాపు 28 రోజులు దాటింది. హ్మ్. శ్రీతేజ్ డిసెంబర్ 4న హ్మ్. నైట్ ఆ సంఘటన జరిగింది. మన అందరికి తెలుసు. అవును సార్. ఆ తొక్కిసలాటలో రేవతి తొక్కిసలాట అంటే క్రౌడు హ్మ్. ఎక్కువగా రావడంతో ఆమెకి ఊపిరి ఊపిరాడడం. ఆడకుండా హ్మ్. సఫోకేషన్‌తో ఆమె చనిపోయింది. హ్మ్. ఈ అబ్బాయికి కూడా అది సేమ్ ప్రాబ్లమ్. ఊపిరి ఆడకుండా ఏమైందంటే బ్రెయిన్‌కి హ్మ్. ఆక్సిజన్ అందక రక్త ప్రసరణ అనేది ఆగిపోవడంతో అతను కోమాలోకెళ్ళిపోయాడు. అయితే చాలా కాలం వరకు వెంటిలేటర్ మీద నుంచి కృత్రిమంగా ఆర్టిఫిషియల్‌గా అతనికి ఆక్సిజన్ హ్మ్. అందిస్తున్నారు. ఆహారం గూడా ఆహ్, నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్ వెల్ ట్యూబ్. అంటారు. ఆ అవును ట్యూబ్ సార్. ద్వారా హ్మ్. ఫుడ్‌ని గూడా పంపిస్తున్నారు. అయితే చాలా కాలం ఆందోళనగానే ఉండింది. ఎందుకంటే వెంటిలేటర్ మీదనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆహ్, పీఐసీయూ అంటారు. అంటే హ్మ్. పీడియాట్రిక్ ఐసీయూలో ఉన్నాడు. సో, అయితే గత కొంతకాలంగా ఒక 1 వీక్ బ్యాక్ అతన్ని రెగ్యులర్ రూమ్‌కి షిఫ్ట్ చేశారు హ్మ్. ఐసీయూ నుంచి. అతను ఇప్పుడు మామూలుగా నార్మల్‌గానే గాలి ఇదంతా ఉంది. అవును సార్. కళ్ళు తెరిచాడు, హ్మ్. చూస్తున్నాడు. కానీ ఎవరినేమి గుర్తుపట్టట్లేదు అనేది చెప్పారు. అంటే ఇంకా అతను ఔట్ ఆఫ్ డేంజర్‌లోకొచ్చాడు. శ్రీతేజ్ ఆరోగ్యం బానే హ్మ్. ఉందని. సో, ఈ క్రమంలో ఇటుపక్క పెద్ద డ్రామా చోటు చేసుకుంది. మనకందరికి తెలుసు. అవును సార్. దాని తర్వాత వీళ్ళందరూ గూడా వెళ్ళి ఎందుకంటే 'అల్లు అర్జున్' వెళ్ళకూడదు గాబట్టి అతను హ్మ్. కండిషన్ బెయిల్‌లో ఉన్నాడు. తన మీద కేసు పెట్టిన వాళ్ళ ఫ్యామిలీని తను వెళ్లి పరామర్శించడం, ఇంకోటి చేస్తే అది రేపు బెయిల్‌కి ఇబ్బందవుతుంది కాబట్టి తను వెళ్ళలేదు గానీ 'అల్లు అరవింద్' వెళ్ళాడు. సుకుమార్ ఆయన భార్య ఇద్దరుగా 2, 3 సార్లెళ్లారు. 'మైత్రి మూవీస్' వోళ్ళెళ్లారు. ఆ తర్వాత 'దిల్ రాజు' ఇలా జరిగింది. దాని తర్వాత డబ్బులు గూడా 'పుష్ప 2' యూనిట్ నుంచి 'అల్లు అర్జున్' ₹1,00,00,000 ఇటు 'సుకుమార్' 50,00,000 'మైత్రి మూవీస్' 50,00,000 2,00,00,000 డిపాజిట్ చేశారు. అట్లాగే గవర్నమెంట్ తరపున నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళి ఆయన పర్సనల్‌గా కొడుకు పేరుతో ఉన్న ట్రస్ట్ నుంచి ఆయన ఒక 25,00,000 ఇచ్చారు. ఇంకొంతమంది కూడా డబ్బులు ఇవ్వడానికి ఫిల్మ్ ఛాంబర్ గూడా కలెక్ట్ చేసింది. ఫిల్మ్ ఛాంబర్ ఒక ఫండ్ హ్మ్. ఏర్పాటు చేసి దీనికి ఇవ్వమని చెప్పింది. మన వేణుస్వామి లాంటోళ్ళు గూడా ఆయన గూడా నేను 2,00,000 ఇచ్చానని చెప్పాడు. అలాగా ఇదైంది. రెండోది ఆయన భాస్కర్ రేవతి హస్బెండు శ్రీతేజ్ వాళ్ళ నాన్న భాస్కర్‌కి కూడా పర్మనెంట్ జాబ్ సినిమా ఇండస్ట్రీలో మేము ఇప్పిస్తాం అనేసి దిల్ రాజు చెప్పాడు. హ్మ్. సో, అలాగా అంతా బానే ఉంది. అటువైపున ఇంకా అల్లు అర్జున్‌ది కూడా కొంతవరకు సెటిల్ అయిపోయినట్టే గవర్నమెంట్‌తో. ఎందుకంటే దాదాపు 50 మంది సినిమా ఇండస్ట్రీ నుంచి రేవంత్ రెడ్డి దగ్గరికెళ్ళడం, రేవంత్ రెడ్డి ఈగో కూడా సాటిస్ఫై అవ్వడం. అట్లాగే ఇద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ప్రభుత్వం నుంచి ఏమి సహాయం కావాలి మేము రెడీగా ఉన్నామని. అట్లాగే ప్రభుత్వం కోరిన విధంగా సామాజిక బాధ్యత మేము తీసుకుంటాము. యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కావచ్చు, యాంటీ ఉమెన్ మీద హ్మ్. అట్రాసిటీస్‌కి వ్యతిరేకంగా కావచ్చు, ఇలాంటి విషయాల్లో మేము కూడా చొరవ చూపిస్తాము. ఆల్రెడీ నిన్న ఆయన ఎవరు మన 'ప్రభాస్' కూడా డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అని ఒక వీడియో హ్మ్. పెట్టాడు. సో, డ్రగ్స్ క్యాంటీగా అది మంచి పనే. అవును సార్. రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. హ్మ్. సినిమా వాళ్ళ నుంచి కూడా ఖచ్చితంగా హ్మ్. దాని మీద ఎందుకంటే సినిమా వాళ్ళు కొంత చెప్తే అది హ్మ్. పాపులర్‌గా వెళ్తుంది కాబట్టి అవును సార్. కొంత చర్చ జరుగుతుంది. అది ఇంపార్టెంటు. హ్మ్. ఈ విషయంలో ఇక్కడ ఉన్న యాంటీ నార్కోటిక్స్ బ్యూరో గూడా చాలా గట్టిగానే పనిజేస్తున్నారు. అయినప్పటికి గూడా విపరీతంగా డ్రగ్స్ అనేది వస్తున్నాయి. అంత అవును ఈజీ సార్. గాదు. బట్ హ్మ్. శాయశక్తులో వాళ్ళు చేస్తున్నారు. హ్మ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గూడా డే 1 నుంచి సీరియస్‌గా ఉంది. ఆయన అవును సార్. గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్‌లో వస్తే, డిసెంబర్ 31లోనే అప్పుడు చాలా హ్మ్. స్ట్రిక్ట్‌గా డ్రగ్ టెస్ట్ ఎక్విప్‌మెంట్ గూడా ఫ్రాన్స్ నుంచి తెప్పించారు. హ్మ్. ఇప్పుడు గూడా చాలా స్ట్రిక్ట్‌గానే తీసుకున్నాను. ఇందాక గూడా న్యూస్ చూసాను. చాలా మంది మీద కేసులు పెట్టారు. హ్మ్. సో, ఈ విషయాల్లో అట్లాగే కొన్ని రకాల డ్రగ్స్‌తో కూడుకున్న పార్టీలు, పబ్బులు వీటి మీద దాడులు చేయడం ఇవన్నీ గూడా చేస్తున్నారు. కొంతవరకి అరికట్టగలిగారు. మెయిన్‌గా ఏందంటే అది అవేర్‌నెస్ క్యాంపెయిన్ అనేది పెద్ద ఎత్తున చేయాలి. దానికి సినిమా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. సో, ఈ క్రమంలో ఈ బాబు హెల్త్ ఇప్పుడు ఈరోజు ఒక సంచలనమైన వార్త బయటకొచ్చింది. హ్మ్. అదేంటంటే మళ్ళీ ఆ అబ్బాయికి వెనక్కి వెళ్ళింది కండిషను. సో, హ్మ్. మళ్ళీ ఇప్పుడు వెంటిలేటర్ ద్వారా పెట్టుకోవాల్సొచ్చింది. హ్మ్. సో, ఒకటేందంటే న్యూరాలజికల్ కండిషన్ అలాగే ఉంది అప్పటి నుంచి. అంటే బ్రెయిన్
బ్రెయిన్ డ్యామేజ్ అయింది. యాక్చువల్గా ఉమ్, బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోవడం వల్ల డ్యామేజ్ అయింది. అంటే వాళ్ళు టెక్నికల్గా మెడికల్ టెర్మినాలజీలో రకరకాల పదాలు ఐసోట్రోపిక్ సపోర్టు ఇట్లాంటివి వాడారు. కానీ ఉమ్, ఓవరాల్గా ఏంటంటే మనకి మామూలుగా అర్థం అవ్వాల్సింది, ఆ అబ్బాయి మళ్ళీ వెంటిలేటర్ దీనికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ట్యూబ్ ద్వారా ఆహారం ఇవ్వాల్సిన ఉమ్, పరిస్థితి. అంటే మళ్ళీ రివర్స్ అవుతుంది హెల్త్. ఉమ్, ఇది కామనే. మామూలుగా చాలాసార్లు ఏంటంటే మనకి ఇప్పుడు కత్తి మహేష్ లాంటి వాళ్ళు అంత బాగా అయిపోయింది, మాట్లాడేసాము, బయటకు వస్తున్నాడని చెప్పారు. ఉమ్, తర్వాత చనిపోయాడు అతను. అలాగా అంత బాగుంది, ఇంకేం కాదనుకున్నప్పుడు కూడా రివర్స్ అవ్వడం చాలా కేసుల్లో మనం చూస్తుంటాము. సో అలాగా ఈ బాబుది కూడా ఇప్పుడు మళ్ళీ ఆందోళనకరంగా ఉంది. వాళ్ళ నాన్న కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నా బాబు కొంత కోలుకుంటున్నాడని ఆనందించాను. నన్ను గుర్తుపట్టలేదని బాధ ఉండేది కానీ అట్లీస్ట్ కోలుకుంటున్నాడు కదా అనుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ సివియర్ అయిందని డాక్టర్లు చెప్తున్నారు. నాకేం అర్థం కాలేదు ఉమ్, అని అతను బాధపడుతున్నాడు. ఒక పక్క కూతురేమో అమ్మ ఊరెళ్ళింది వస్తుందని తను నమ్ముతుంది. సో ఖచ్చితంగా భాస్కర్ ఆయనకి ఎంత డబ్బులు ఇచ్చినా పోయిన అవును రేవతి సార్. తిరిగి రాదు. ఈ ఉమ్, బాబుది కనీసం ఆమె లేదు, కనీసం పిల్లలు ఉన్నారు ఉమ్, అని పిల్లల్ని చూసుకునే ఆనందంగా ఉండే పరిస్థితి కూడా ఆయనకి లేదు. ఎందుకంటే బాబు ఆరోగ్యం అనేది ఇవాళ చాలా ఇంపార్టెంటు. ఈవెన్ అతనికి ఏదైనా జరగకూడదు జరిగితే అల్లు అర్జున్‌కి కూడా అది అవును ఇబ్బందవుతుంది. సార్. ఇది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ డిస్కషన్ రావడం అల్లు అర్జున్ మీద ఉమ్, ఇది రావడం. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎమోషనలైజ్ అయిపోయింది ఇష్యూ. ఉమ్, సో, కానీ ఇది కొంత వాళ్ళు డాక్టర్లయితే డేంజరా గింజర్ అని చెప్పట్లేదు గానీ, మళ్ళీ ఇబ్బందికరంగా మారింది. అంటే మళ్ళీ వెంటిలేటరు ఇప్పుడే మేమేం చెప్పలేము ఉమ్, అన్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఎప్పటికప్పుడైతే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్ హెల్త్ బులెటిన్‌లో మాత్రం ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నట్టుగా మనకి వస్తుంది బయటికి. అవును సార్. ఎందుకంటే యాక్చువల్‌గా అతనిది చాలా ఆశాజనకంగా ఉంది. కళ్ళు తెరిచాడు, గుర్తుపట్టట్లేదు గానీ అవును సార్. మాట్లాడలేదు గానీ ఆహ్, గుర్తుపడు. ఉమ్, కళ్ళు తెరిచాడు, చూస్తున్నాడు. ఉమ్, స్టేబుల్‌గా ఉంది. ఐసీయూ గూడా అవసరం లేదు. వెంటిలేటర్ అవసరం లేదు. గాలి ఓన్‌గానే ఆక్సిజన్ అందుతుంది అన్న పరిస్థితిలోంచి మళ్ళీ రివర్స్ కండిషన్‌లకి వెళ్ళింది. మరి ఎందుకంటే చాలా సార్లు మనకి హాస్పిటల్‌లో ఏం జరుగుతుందని మనకి బయటికి అర్థం కాదు. వాళ్ళన్నీ గూడా చెప్పకపోవచ్చు. ఉమ్, ఏది చెప్పాలనుకుంటే అవే హెల్త్ బులెటిన్‌లో చెప్తారు. అన్ని విషయాలు చెప్పాలని గూడా ఏం లేదు. ఉమ్, ఎందుకంటే అది వాళ్ళ కొన్ని విషయాలను వాళ్ళు ఆహ్, పబ్లిక్‌కి చేయకూడదని గూడా ఉమ్, అనుకుంటుంటారు. ఎందుకంటే ఈవెన్ ప్రభుత్వం గూడా అది క్లోజ్‌గా మానిటరింగ్ చేస్తుంది. వా ఉమ్, బిల్లులంతా గూడా హాస్పిటల్‌కి సంబంధించిన ప్రభుత్వం పే చేస్తుందని అనౌన్స్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉమ్, అంతకుముందు సివి ఆనంద్ వీళ్ళంతా గూడా. అట్లాగే హెల్త్ సెక్రటరీ వీళ్ళంతా గూడా దాన్ని ఇది చేస్తున్నారు. ఇంకో వైపు డే 2 నుంచి కూడా అల్లు అర్జున్ టీము మేనేజర్లు గూడా ఉమ్, రోజు వెళ్ళి